ఒకానొక సందర్భంలో యమధర్మరాజు నేను మాత్రమే ఆత్మను గుర్తించగలను, ఆత్మను గుర్తించిన వాడను, పరమాత్మను గుర్తించిన వాడను అని అనగానే నచికేతుడు అది ఎట్లా సాధ్యం, అది ఎవరు అని అడిగి ఎంతో ఆసక్తితో తెలుసుకోవాలని నచికేతుడు యమధర్మరాజుని ప్రశ్నిస్తే యమధర్మరాజు చాలా విషయాలు ఆధ్యాత్మిక శాస్త్రం నుంచి నచికేతునికి బోధిస్తూ ఒకానొక సందర్భంలో చాలా స్పష్టంగా సంక్షిప్తంగా ఆ భగవంతుడు లేదా ఆత్మ గురించి ఎలా వివరించాడు. సర్వత్రా వ్యాపించిన వాడు, భూత భవిష్యత్ కాలాలకు ప్రభువు అయిన భగవంతుడు శరీరం మధ్య హృద్గుహలో బొటనవేలు ప్రమాణములో కొలువై ఉన్నాడు. ఆయనను తెలుసుకుంటే ఇక ఎవరినీ ద్వేషించం. నువ్వు అడిగిన వస్తువు ఆయనే అని యమధర్మరాజు నచికేతుడికి బదులిచ్చాడు. ఇంకా ఏమన్నారంటే యమధర్మరాజు, పర్వత శిఖరాల మీద కురిసిన వాన నీరు ఏ విధముగా దిగువ ప్రాంతాలకు ప్రవహిస్తుందో అదే విధముగా జీవజాలాన్ని వివిధాలుగా చూసేవాడు మళ్ళీ వాటిగానే జన్మిస్తాడు. నచికేత, పరిశుభ్రమైన నీటిలో విడిచిన పరిశుభ్రమైన నీరు ఏ విధముగా అటువంటిదే అవుతుందో అట్లే సత్యాన్ని గ్రహించిన మహాత్ముడు ఆత్మరూపంగానే అయిపోతాడు. సదా భ్రమరాన్నే తలుచుకుంటున్న కీటకం చివరికి భ్రమరంగానే మారిపోవటం గురించి నువ్వు వినలేదా నచికేత అంటూ విపులీకరించాడు యమధర్మరాజు నచికేతుని ఉద్దేశించి. శ్రీరామకృష్ణ పరమహంస ఏమన్నారంటే, మనం ఆత్మ అన్న విషయాన్ని అనేక కోణాల్లో ప్రగాఢంగా చింతన చేస్తూ ఉన్నప్పుడు మనమే ఆత్మ అనే అనుభూతిని పొందుతాము అన్నారు.